హజరత్ సయ్యదినా హాజీ షా అలీ ఇమాం దివాన్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై భారతదేశంలోని యూనియన్ టెరిటరీస్లో ఒకటైన పుదుచ్చేరి అంటే పాండుచేరికి చెందిన కారికల్ సిటీలో ఉన్న హజరత్ సయ్యదినా దివాన్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారి యొక్క దర్గా గురించి మరియు వీరి జీవితం గురించి మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఇస్లాం. హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారు హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క 27వ తరానికి చెందిన వారసులు. హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారు బుఖారా నగరంలో షాబాన్ నెల యొక్క 19వ తేదీ 1124 హిజ్రీలో అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1704వ సంవత్సరంలో జన్మించారు. హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారి యొక్క అసలు పేరు సయ్యద్ దావూద్. తన చిన్నతనం నుండే హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారు ఎంతో యాక్టివ్ గా ఉండేవారు మరియు వీరు 25 ఏళ్ల వయస్సు వచ్చే సమయానికి తన ప్రపంచపు విద్యతో పాటుగా ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల యొక్క విద్యాభ్యాసాలను పూర్తి చేశారు. మరియు అతి చిన్న వయస్సులోనే హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారు టర్కీ దేశం యొక్క ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. అలా 15 సంవత్సరాల పాటు టర్కీ దేశపు ప్రధానమంత్రిగా హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారు తన సేవలు అందించారు. బుఖారా షరీఫ్ లో షేఖుల్ ఇస్లాం హజరత్ సయ్యదినా అబ్దుల్లా అలీ ఖుతుబుల్లా గారు హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారికి ఎంతో దైవ జ్ఞానాన్ని అందించారు. షేఖుల్ ఇస్లాం హజరత్ సయ్యదినా అబ్దుల్లా అలీ ఖుతుబుల్లా గారు హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారి యొక్క మొదటి గురువు మరియు పీరో ముర్షిద్. 15 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా టర్కీ దేశానికి సేవలు అందించిన హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారు దీని యొక్క ఖిద్మత్ కోసం తమ తల్లిదండ్రుల అనుమతిని పొంది తన ప్రధానమంత్రి పదవిని వదిలి తన సంపదను పేదలకు దానం చేసి తన ఇంటిని వదిలి ఇస్లాం ధర్మ బోధనలు చేస్తూ తన ప్రయాణాన్ని మొదలు పెడతారు. అలా హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారు ఎన్నో దేశాలు తిరుగుతూ ఇస్లాం బోధనలు చేస్తూ హజ్ యాత్రలు కూడా చేశారు. అలా 47 సంవత్సరాల పాటు తన ప్రయాణం సాగింది. తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన 47 సంవత్సరాల తరువాత హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరుచిరాపల్లికి చేరుకుంటారు. తిరుచిరాపల్లికి చేరుకున్న హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారు అక్కడ హజరత్ సయ్యదినా అహ్మద్ కల్కన్ దివాన్ రెహమతుల్లా అలై గారిని కలుసుకుంటారు మరియు వీరి దగ్గర బయత్ను పొంది వీరి యొక్క మురీద్గా 12 సంవత్సరాల పాటు తిరుచిరాపల్లిలోనే ఉంటూ హజరత్ సయ్యదినా అహ్మద్ కల్కన్ దివాన్ రెహమతుల్లా అలై గారి వద్ద ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. అలా హజరత్ సయ్యదినా అహ్మద్ కల్కన్ దివాన్ రెహమతుల్లా అలై గారు హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారి యొక్క 2వ పీరో ముర్షిద్ గా పరిగణించబడతారు. అలా 12 సంవత్సరాల తరువాత తన పీరో ముర్షిద్ అయిన హజరత్ అహ్మద్ కల్కన్ దివాన్ రెహమతుల్లా అలై గారు హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారికి షాహ్ ఇమాం దివాన్ అనే బిరుదుతో సత్కరించి వీరిని కారిక్కల్ కు వెళ్లమని ఆదేశిస్తారు. తమ గురువు గారి యొక్క ఆదేశానుసారం హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారు తిరుచిరాపల్లి నుండి కారిక్కల్ కు వెళ్లి అక్కడే 21 సంవత్సరాల పాటు ఇస్లాం బోధనలు చేస్తూ తన చివరి క్షణం వరకు కారిక్కల్లోనే జీవిస్తారు. హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారు షాబాన్ నెల యొక్క 19వ తేదీ 1244 హిజ్రీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1829వ సంవత్సరంలో మరణిస్తారు. హజరత్ మస్తాన్ దావూద్ బుఖారీ రెహమతుల్లా అలై గారు మొత్తం జీవించిన కాలం 120 సంవత్సరాలు. తన జీవితపు 120 సంవత్సరాల కాలంలో 25 సంవత్సరాలు తమ తల్లిదండ్రులతో ఉంటూ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేస్తారు. 15 సంవత్సరాలు టర్కీ దేశ ప్రధానమంత్రిగా తన సేవలు అందించారు. 47 సంవత్సరాల పాటు ఇస్లాం బోధనలు మరియు హజ్ యాత్రలు చేస్తూ ప్రయాణంలో గడిపారు. 12 సంవత్సరాలు తిరుచిరాపల్లిలో తన పీరో ముర్షిద్ అయిన హజరత్ సయ్యద్ అహ్మద్ కల్కన్ దివాన్ రెహమతుల్లా అలై గారి వద్ద గడిపారు. 21 సంవత్సరాలు కారిక్కల్లో ఇస్లాం బోధనలు చేస్తూ
తన చివరి క్షణం వరకు గడిపారు. హజరత్ మస్తాన్ దావుద్ బుఖారీ రహమతుల్లా అలై గారి యొక్క మరణం తరువాత కారికల్లోనే వీరి సమాధిపై ఎంతో గొప్పదైన గుంబత్తో ఒక పెద్ద దర్గాను నిర్మిస్తారు. ఇదే ప్రస్తుతం మీరు చూస్తున్న హజరత్ సయ్యదినా హాజీ షా అలీ ఇమాం దివాన్ మస్తాన్ దావుద్ బుఖారీ రహమతుల్లా అలై గారి యొక్క దర్గా. ఈ దర్గా కారికల్ సిటీలో ఉంది మరియు ఇది అతి ప్రఖ్యాతిగాంచిన నాగూర్ దర్గాకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ప్రపంచపు నలుమూలల నుండి నాగూర్ దర్గాకు వచ్చే యాత్రికులు ఈ దర్గాను ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం.